1994లో వచ్చిన యానిమేషన్ మూవీ ది లయన్ కింగ్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ క్రేజ్ దక్కింది. 2019లో 3D యానిమేషన్లో రిలీజ్ చేస్తే అప్పుడు కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ది లయన్ కింగ్లో భాగంగా తాజాగా ముఫాసా సిద్ధమైంది. ఈ సినిమాను 2024 డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావటానికి ఆయా భాషల్లోని స్టార్ హీరోలతో డబ్బింగ్ చేయిస్తున్నారు. హిందీలో ముఫాసా సినిమాకు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. షారుఖ్ మాత్రమే కాదు, ఆయన ఇద్దరు కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రమ్ ఖాన్ కూడా వాయిస్ ఓవర్ అందించారు. లయన్ కింగ్ పాత్రకు షారుఖ్ డబ్బింగ్ చెప్పాడు. సింబా పాత్రకు ఆర్యన్ డబ్బింగ్ చెప్పగా, ముఫాసా పాత్రకు అబ్రమ్ చెప్పడం విశేషం. ఇక తెలుగులో విడుదల కానున్న ముసాఫా కోసం కూడా స్టార్ హీరోనే ఎంచుకోనున్నారు. ముందుగా చిరంజీవి, రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించనున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ గతంలో కూడా పలు చిత్రాలకు తన వాయిస్ని అందించారు. కానీ ఒక పాత్రకి, అది కూడా సింహానికి, తన వాయిస్ ఓవర్ని అందించటం మొదటిసారి అని చెప్పొచ్చు. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రైడ్ ల్యాండ్స్లో ఓ కింగ్ ఎలా ఎదిగాడనే కథతో ముఫాసాను తెరకెక్కించారు. ఓ మృగరాజు, ఆయన వారసుల నేపథ్యంలో ఈ సినిమా రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను వరల్డ్ డిస్నీ నిర్మిస్తోంది.